రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఎన్నికలప్పుడే కాదు, ప్రతి సందర్భంలోనూ ఇలాంటివి కామన్ అయ్యాయి. అయితే ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఓ వీడియో అందరి అంచనాలను తలక్రిందులు చేసేలా ఉంది. రాజకీయ విలువలు పాతాళాన్ని తాకుతున్న ఈ కాలంలో కొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ ప్రవర్తనతో అందరి హృదయాలను ఆకట్టుకుంటున్నారు. దీంతో ఇతర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇలాంటి వారిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒడిశాలోని పూరిలో కనిపించిన ఈ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పట్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రవర్తనతో అందరి హృదయాలను హత్తుకున్నారు. జగన్నాథ రథయాత్ర కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఇంతలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వేదిక వద్దకు చేరుకుని వేదిక పైన ఉన్న వారికి నమస్కారం చెప్తున్నారు. ఇది చూసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వేదికపై నుంచి కిందకు వచ్చి నవీన్ పట్నాయక్ ను తనతో పాటుగా వేదికపైకి తీసుకెళ్లారు. రాజకీయాల్లో అధికారం మారడంతో ప్రవర్తన కూడా మారుతుంది. కానీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ప్రతిపక్ష నేత అని వదిలేయకుండా మాజీ ముఖ్యమంత్రి వద్దకు చేరుకుని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా వేదికపైకి తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టారు. ఇలాంటి అరుదైన సీన్లు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.